త్యాగు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. మధ్యాహ్నపుటెండ కళ్ళని కత్తిలా కోస్తోంది. బుర్రలో డప్పులు మోగుతున్నాయి. వెంటనే పక్కకి తిరిగి కళ్ళు మూసుకున్నాడు. రాను రాను ఎండ చూడలేకుండా ఉండి కళ్ళు మనసు రెండూ కూడా భయపడుతున్నట్లుగా అనిపించింది అతనికి. శబ్దమైతే భరించలేకుండా ఉన్నాడు. వెలుతురు చూడలేకుండా ఉన్నాడు. ఇదంతా ఏంటి? మెట్లు మెట్లుగా చాలా విషయాలు ఈ దేహం భరించలేకుండా ఉంది. సహజమైన గాలి వెలుతురు కూడా ఈ దేహానికి పడకుండా పోతోంది. ఇవన్నీ తాగుబోతు జీవితంలోని ఆఖరి ఘట్టాలా? ఇది శిథిలావస్థ. మెడ మీద కుదురుగా ఉండును అంటూ గిర్రు గిర్రున తిరుగుతూ ఉన్న తలను చేత్తో పట్టుకుని కూర్చుని పోయిన నెలలో పరిస్థితి ఇంత ఘోరంగా లేదు, అంతకంటే అన్యాయం అయిపోతుంది అనుకున్నాడు త్యాగు. చెప్పా చేయకుండా గబాలన డబ్బు పట్టుకొచ్చి గంగని పిల్లవాణ్ణి వెంటబెట్టుకుని తీసుకువెళ్ళిపోయారు. అన్నీ పోగొట్టుకుని నిస్సహాయంగా నిల్చునున్న తన చెయ్యి పట్టుకుని నేనున్నాను నీకు అని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చినవాడు ఈ అరవిందనే. వెక్కిళ్ళని ఆపుకునేందుకు అతను పడే అవస్థ చూసి అరవిందన్ లేచాడు. చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. గంగ వెళ్ళిపోయిందా? అంతే కదా. హెల్ విత్ హెల్. త్యాగు, ఆవిడ గారు లేకపోతే కొంపలు అంటుకుంటాయా? ఇప్పుడు నేను లేనా? భార్య బిడ్డలు సంసారం అన్న ఈ బంధాలు ఏమీ లేకుండా నేను ఉండడం లేదా? నాకేం లోటు చెప్పు? హాయిగా ఉన్నాను. నాలాగే నువ్వు హాయిగా స్వేచ్ఛగా ఉండవయ్యా. ఎలా ఉండను అరవిందా? ఎలా వీలవుతుంది? ఇంకో వారం రోజుల లోపల ఇల్లు కారు రెండూ పోతాయి. ఇప్పటికే ఫోన్ తీసేశారు. ఆ తర్వాత నేనేం చేయను? ఇంకో ఉద్యోగం వెంటనే దొరుకుతుందా? దొరికేదాకా ఎలా? వాట్ కెన్ ఐ డూ? వేర్ కెన్ ఐ గో? అరవిందన్ హీరోలా క్రీగంట చూశాడు. అదేంటి అలా అంటావు? నేను లేనా త్యాగు? నీ కంటికి నేను మనిషిలా కనిపించడం లేదా? నన్ను ఎదురుగుండా పెట్టుకుని నువ్విలా మాట్లాడొచ్చా? డ్యామ్ ఇన్సల్ట్ అన్నాడు తను. పదవయ్యా పద. మీ ఇంటికెళ్ళి సామాన్ తీసుకొచ్చేసి మా ఇంటికొచ్చాయి. హాయిగా కాలు మీద కాలు వేసుకుని మహారాజు బిడ్డలా ఉండిపో. మిగతావి తర్వాత చూసుకుందాం. కంపెనీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయి, కారు తాళం చెవులివ్వు అని అడిగేదాకా మనం ఎందుకు ఊరుకోవడం? మనకి మటుకు అభిమానం లేదా? రోషం లేదా? ఇంటి తాళాలు కారు తాళాలు వాళ్ళ మొహాన విసిరి కొట్టేసి రా అనేటప్పటికీ అతని మాటలు బాగా రుచించి ఆ మాత్రం సహాయం చేసేవాళ్ళు దొరికితే చాలు అన్నట్టు ఆ రాత్రి పెట్టేబేడా సర్దుకుని అరవిందన్ ఇంట్లో మకాం ప్రారంభించాడు. మొదటి 10 రోజులు అంతా దివ్యంగా గడిచిపోయింది. ఘనంగా మర్యాద, ఘనంగా శ్రద్ధ, ఘనమైన ఆదరణ, ప్రేమ. రాజప్రసాదం వంటి పెద్ద ఇల్లు, గదికో పని మనిషి, మంచినీళ్లు ప్రాయంగా ప్రవహించే స్కాచ్. సమయము సందర్భము తెలియనంతగా త్యాగు అందులో మునకలు వేస్తున్నాడు. కాని ఇవన్నీ ఒక్క 10 రోజులు మాత్రమే. ఆ తర్వాత కొంచెం అరవిందన్ మాటలు చేష్టలు మర్యాద మారిపోతూ ఉన్నాయి. ఒక రోజున డ్రైవర్ కారులో ఉండగానే కారు స్టార్ట్ అవ్వలేదని అరవిందన్ తనని కారు తొయ్యమనడం త్యాగుకి జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు ఏమన్నాడతను? కారులోంచి కిందకి దిగి తొయ్యబోతున్న డ్రైవర్తో అతను ఏమన్నాడు? ఉండు డ్రైవర్, ఈ మనిషిని దిగి తొయ్యని. పని పాట లేక ఊరికే తాగి తిని కూర్చున్నందుకు ఈ పనైనా చేయని అనే కదా అన్నాడు. కావాలనే అలా అన్నాడా, లేక తాగిన మైకంలో అనుంటాడా? మాట్లాడకుండా డాక్టర్ రెడ్డిని కలుసుకుని మళ్ళీ క్లినిక్లో చేర్చుకుని బాగు చేయండి అని బ్రతిమాలుకుంటే డాక్టర్ రెడ్డి అంటుండేవారే, ఆల్కహాలిక్స్ యొక్క 3వ ఘట్టమని. అందులోనే ఇప్పుడు నేను ఉన్నానా? ఏం చెబుతుండేవారు? ఓ ఎస్, వాచ్ డాగ్ స్టేజ్ అని కదూ. ఈ స్థితిని గురించి ఒక రోజున మాట్లాడి లేచి వెళ్ళిపోబోతున్నప్పుడు నాన్న, డాక్టర్ రెడ్డి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయాలు ఈనాడు త్యాగు మస్తిష్కంలోకి తొంగి చూశాయి. ఆపరేషన్ చేసి ఆల్కహాలిక్స్ని బాగు చేయొచ్చునని ఒక రిపోర్ట్ చదివాను. డాక్టర్, వాట్ ఈస్ దట్? యు మీన్ స్టీరియో టాక్సిలేషన్? మెదడు మధ్య భాగంలో సింగ్యులం పెండిలస్ అను ఒక భాగం ఉంది. దానికి మనిషి ఉద్రేకాలకి అంటే ఎమోషనల్ ఫీలింగ్స్కి మధ్య సంబంధం ఉంది. 2 సన్నని సూదుల మూలంగా 100% ఆల్కహాలిక్స్లో కొన్ని రసాయనాల్ని ఈ సింగ్యులం పెండిలస్లోనికి ఇంజెక్షన్ చేసినప్పుడు కొన్ని కండరాలకి నొప్పి కలుగుతుంది. దీనివల్ల తాగాలనేటటువంటి తపన, కుతి ఇత్యాదివి కొంచెం తగ్గుతాయి. క్యాన్సర్ రోగుల్లో కొందరికి బాధ తెలియకుండా ఉండడానికి ఈ మాదిరి వైద్యం చేయడం కద్దు. అయితే ఇది పరిపూర్ణమైన ఫలితం ఇస్తుంది. 100కి 100 పాళ్ళు నయం అవుతుంది అని చెప్పలేం. 100కి 40 నుంచి 50 దాకా గుణం కనిపించింది. తాగాలన్న తపన తగ్గుముఖం పట్టే సమయంలో కొందరికి కండరాల బాధ ఎక్కువైపోవచ్చు, మతిభ్రమణం కలగచ్చు.
అందరు డాక్టర్లు ఈ ఆపరేషన్ మంచిది అని ఒప్పుకోవడం లేదు. ఐ ఆమ్ వన్ ఇన్ దెమ్. సో ఆపరేషన్ వీలు కాదు. క్లినిక్లో చేరి మళ్ళీ పాత చికిత్సను పొందగలిగేటంత మానసిక శక్తి లేదు. అన్నింటికంటే ముఖ్యం, ఏ పని చేయడానికి చేతిలో పైసా లేదు. అలాంటప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం అనుకున్నాడు త్యాగు. బుర్రలో డప్పులు, చెవుల్లో హోరు ఎక్కువైపోగా త్యాగు తలుపు తెరుచుకుని హాల్లోకొచ్చాడు. బార్లోంచి విస్కీ తీసుకుని గ్లాసులో కొంచుకుని వెనక్కి తిరిగేసరికి అరవిందన్ తన గర్ల్ ఫ్రెండ్ నిమ్మితో పాటు బయటనుంచొచ్చాడు. వాళ్ళిద్దరూ మంచి డోస్ మీద ఉన్నారన్నది కనిపిస్తూనే ఉంది. ఏయ్, గెట్ విస్కీ ఫర్ బోత్ ఆఫ్ అస్. త్యాగు తన గ్లాసు బల్ల మీద పెట్టి వెనక్కి తిరిగాడు. విస్కీ చేతిలో పుచ్చుకొని అరవిందన్, తాగనురా సామి, పాట పాడవయ్యా అన్నాడు. ఇప్పుడా? ఏం, ఇప్పుడు పాడితే ఏం, నాకు వినాలనుంది. తర్వాత పాడతానోయ్. నోనో, నువ్వు పాడితేనే విస్కీ తాగడానికి ఇచ్చేది. కమాన్, పాడవయ్యా. త్యాగు పాడాడు. తాగనురా సామి, తాగనురా, బిగ్గరగా పాడవయ్యా. పాడాడు. డాన్స్ చేస్తూ పాడవయ్యా. ఏంటిది, ఈరోజు ఎందుకట్లా గొంతుకొస్తున్నాడు? స్నేహితురాల దగ్గర షో ఆఫ్ కోసమా? ఒక్క నిమిషం సేపు సందేహించి త్యాగు నడు అటు ఇటు ఆడిస్తూ గిర్రున తిరిగి పాట పాడాడు. నిమ్మికి చాలా ఖుషీగా ఉంది. దిస్ చాప్ ఈజ్ ఎ డార్లింగ్, అరవింద్ అంటూ చప్పట్లు కొడుతూ నవ్వింది. ఇంకా తమాషా చూపిస్తా నిమ్మి. ఒక డ్రింకు కోసమని ఇతను ఏమేం చేస్తాడో చూస్తావా? నా డబ్బు, నా డ్రింకు, నా ఇల్లు అన్న అహంభావంతో. ఏయ్ రామయ్య, ఎలారా అన్నాడు అరవింద్. త్యాగు వచ్చాడు. స్కాచ్ తాగుతావా? ఫుల్ బాటిల్. నీకే, అంతా నీకే. కావాలి అరవింద్. కుక్కల 4 కాళ్లతో పరిగెత్తుకొచ్చి నిమ్మికి మురిగి చూపిస్తావా? అప్పుడిస్తాను స్కాచ్. దానికోసం ఏ పనైనా చెయ్యొచ్చు. ఒళ్ళు దడదడమంటోంది. ఒక్కసారి గగురుపాటు నోట్లోంచి నీరు ఊరుతోంది. త్యాగు మోకాళ్ళు నేల మీదకి ఆంచి వంగాడు. 4 సార్లు నిమ్మి చుట్టూ మోకాళ్ళ మీద పాకుతూ ప్రదక్షిణం చేసి బౌ బౌ అని మురిగాడు. నిమ్మి పకపకా నవ్వింది. నిల్చుని విస్కీ గ్లాసు నోటి దగ్గర పెట్టుకోబోతున్న త్యాగుని అరవిందన్ తాగకుండా అడ్డుకున్నాడు. కుక్క గ్లాసుతో తాగదయ్యా, ఆ సాసర పట్టుకురా, పోసిస్తాను. నువ్వు నాకుతూ తాగాలి. చేతిలోంచి గ్లాసు లాక్కుని టేబుల్ మీద పెడుతున్న అరవిందన్ చూసి నిమ్మి పగలబడి నవ్వుతోంది. నవ్వుతూ ఊగిపోయి ఓ మై డాగ్, ఓ మై పూరు డాగ్ అంటూ నవ్వగా త్యాగు హృదయంలోంచి కోపం తాచుపాములా పడగెత్తి బుస్మని లేచింది. ఇది పతనం, చాలా నీచమైన పతనం. ఒకే ఒక్క గుక్క కోసం తాను వెంపర్లాడిపోతుంటే ఇతను ఇంత హింసించడం అన్యాయం. ఐ నీడ్ విస్కీ. ఈ దడదడ, ఈ వణుకు, మెదడులో కుళ్ళబొడుస్తున్న ఈ బాధ, ఇవి తగ్గడానికి నాకు డ్రింక్ కావాలి. నవ్ నవ్, ఇప్పుడే కావాలి. అదివ్వకుండా ఇలా ఏడిపించి ఆనందించే ఇతను మనిషా? ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో త్యాగు అరవిందన్ మీదకి దూకాడు. తర్వాత యు బస్టర్డ్, యు కాంట్ టీజ్ మీ లైక్ దిస్ అంటూ కత్తి పట్టుకుని అతని కళ్ళల్లో పొడిచి కాలర్ పట్టుకుని గుంజి విదిలించాడు. తర్వాత ఏమైంది? తర్వాత 10 నిమిషాల్లో అరవిందన్ నౌకర్లు తెలివిగా చుట్టూ మూగి అతనిని పట్టుకుని పెట్టెతో సహా చచ్చిపోయిన ఎలకలాగా వీధిలోకి విసిరి పారేస్తున్నప్పుడు నువ్వు నడివీధిలో నిలబడి నలుగురి చేత చీచీ అనిపించుకున్న రోజున నేను చూడాలి అని శేషయ్య ఆనాడు కడుపు మండి పెట్టిన శాపనార్థాలు ఈనాడు ఫలించి నిజమయ్యాయి. సార్, సార్, లేవండి సార్, పొద్దెక్కిపోయింది. అరే, లేవండి అంటుంటే టైం ఎంతో తెలుసా అండి? 11 అయింది సార్. బాత్రూమ్ ఖాళీ అయిందండి. నాయర్ పరోటా కుర్మా చేస్తున్నాడు సార్. వేడివేడిగా ఉన్నాయి, పట్టుకురానా? లేచి నీళ్లు పోసుకుని తింటారా అండి? కనురెప్పలు బలవంతాన తెరిచాడు త్యాగు. సున్నం పొడులు పొడులుగా ఉండి వెలతెలపోతూ లూకోడర్మా వచ్చిన గోడలు. పక్కకి వంగి చూస్తోన్న ముత్తు ముఖం. తలనొప్పిగా ఉంది ముత్తు, ఇంకాసేపు నిద్రపోతాను. బాత్రూమ్ ఖాళీగా ఉంది సార్. లేచి పళ్ళు తోముకొని స్నానం చేయండి. నేను నాస్తా పట్టుకొస్తాను, తిని పడుకోండి. మీరు రాత్రి కూడా ఏమీ తినలేదు. ఖాళీ కడుపుతో ఉంటే తలనొప్పి వస్తుందట. లేవండి సార్. ముత్తు అంత అభిమానంతో మాట్లాడిన మాటలు త్యాగు బాధాతప్త హృదయానికి సేద తీర్చి భగభగమని మండుతున్న బాధాగ్నుల మీద చన్నీళ్లు చిలకరించినట్లుగా హాయిగా ఉంది. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. తల దిమ్ముగా రాయిలా ఉంది. నుదుటి మీద పడుతున్న తల వెంట్రుకల్ని వెనక్కి తోసి మసకమసగ్గా కనిపిస్తోన్న కళ్ళని సరిచేసుకోవడానికి 2 అరచేతులతోనూ ఒత్తి రుద్దుకుంటున్నాడు.
బ్రష్ మీద పేస్ట్ వేసి ముత్తు అతని చేతికిచ్చి, స్నానం చేసొస్తారా? ఈలోగా నేను వెళ్ళి పొరోటా తెచ్చిపెట్టినా. పొరోటానా? ఇప్పుడా? చత్! ఇప్పుడు ఒక పెగ్గు విస్కీ తాగితే ఎంత హాయిగా ఉంటుందో. వేలు ఉన్నాడా ముత్తు? దుప్పటి దులిపి మడత పెడుతున్న ముత్తు వెంటనే జవాబు చెప్పకుండా త్యాగు వంక చూశాడు. ఇప్పుడు వేలు ఎందుకు సార్? సీసా తెచ్చిపెట్టడానికా? కడుపుకు తిని ఒళ్ళు చూసుకోండి సార్ అంటే వినిపించుకోరు కదా. ఎప్పుడు చూడండి వేలు వేలు అని పిలుస్తూ ఉంటారే. ఈ మనిషి మిమ్మల్ని చాలా చెడగొట్టేస్తున్నాడు సార్. ఒక మనిషి కళ్ళెదురుగుండా నాశనం అయిపోతుంటే అతని నాశనానికి మనము ఒక చేయి వేయడం న్యాయమంటారా సార్? 15, 16 ఏళ్లు కూడా లేని ఈ పసరుకాయ చేత బుద్ధులు చెప్పించుకునే స్థితికి తాను దిగజారిపోయాడా? త్యాగు ఇబ్బందిగా అటు ఇటూ కదిలాడు. సరి సరి, నువ్వు లెక్చర్ మొదలుపెట్టి ప్రాణాలు తీయకు. స్నానానికి వెళుతున్నాను. పొరోటా తీసుకునొస్తూ వేలు కనబడతాడేమో చూసి పైకి రమ్మని చెప్పు. ఆ పైన ముత్తుకి తిరిగి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తువ్వాలు, సోపు, బ్రష్ తీసుకుని త్యాగు గదిలోంచి బయటకొచ్చాడు. చెత్త చెదారంతో నిండున్న మేడమెట్లు దిగి వెనక పక్కన పాచిపట్టున్న దారమట జాగ్రత్తగా కాలు నొక్కి నొక్కి వేస్తూ బాత్రూం చేరుకొని తలుపు లోపల వేసుకుంటున్నప్పుడు ఈ లాడ్జికొచ్చి దగ్గర దగ్గర 2 నెలలుగా నేను ఈ పరిసరాల్లోనే ఉంటున్నాను అన్న ఆలోచన బుర్రలోకొచ్చింది. 2 నెలలైందా? అలాగైతే గంగ ఊరికెళ్ళి ఎన్ని నెలలై ఉంటుంది? ఇవి 2 అరవిందనింట్లో 1 అంటే 3 నెలల పైన అయిందా? ఈ 3 నెలల్లో గంగకి నా గురించిన ఆలోచనలు వచ్చుండవా? నా గురించి తలచుకునుంటుందా? ఎలా ఉన్నానో తెలుసుకుందామని ప్రయత్నం చేసుంటుందా? లెటర్ రాసి దానికి బదులు రాలేదని తర్వాత ఎవరినైనా కంపెనీకి పంపి పాతింటికి పంపి కనుక్కునుంటుందా? ఈ 3 నెలలుగా త్యాగు పట్టుదలగా ఆలోచించక వదిలేసిన అనేక విషయాలు ఈనాడు తిరిగి జ్ఞాపకం వస్తున్నాయి. ఆ జ్ఞాపకాలు ఈ సమయంలో తొంగి తొంగి చూస్తున్నాయి అతని మనోవీధిలోకి. గంగ నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాటికి ఆమెకి 8వ నెల. ఈ లెక్కని ఈ పాటికి పురుడొచ్చుండాలి. పిల్ల పుట్టి 40, 50 రోజులైపోయి ఉంటుంది. ఏం పిల్లో? కన్నాలా మళ్ళీ మగపిల్లవాడే అయి ఉంటాడా? లేకపోతే గంగ కోరుకున్నట్లుగా ఆడపిల్ల? ఈ ఆడపిల్ల కలగాలన్న కోరిక నెరవేర్చడం కోసం తను తిరిగి తాగడం ఆరంభించి అది మానలేక ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, ఉద్యోగం, గౌరవం అన్నిటినీ పోగొట్టుకుని ఇలా ఒంటరిగా బతుకుతున్నాడు. పళ్ళు తోముకోవడం అయిపోయాక త్యాగు గొంతులో వేలు పెట్టుకుని బొళ్ళున వాంతి చేసుకున్నాడు. నోట్లోంచి పసుపచ్చగా పసరు బయటికి రావడంతో గుండెలు ఎగిసి పడుతున్నాయి. తొట్టిలో ఉన్న నీళ్లను తగరపు డబ్బాతో తీసుకుని నెమ్మదిగా తల మీద పోసుకోవడం మొదలుపెట్టాడు. చల్లగా ఉన్న నీళ్లు బుర్ర మీద సూదుల్లా గుచ్చుకోగా కాళ్ళు గజగజ వణికి నిల్చోలేక అలాగే ఆ పాచిపట్టిన నేల మీద చతికిలబడ్డాడు. బాసింపట్ట వేసుకుని కూర్చుండిపోయాడు. మనసులో దుఃఖం భూతంలా రెక్కలు జాపుకొని పరుగులు తీస్తూ ఉంది. నా జీవితాన్ని ఎందుకిట్లా పొడిగించుకుంటూ వస్తున్నాను? నెలకి 75 రూపాయలిచ్చి ఈ లాడ్జీలో తలదాచుకుని సరైన తిండి లేక దొరికింది తాగుతూ ఎందుకు ఈ జీవితాన్ని పొడిగించుకుంటూ వస్తున్నాను? ఎందుకు బ్రతుకుతున్నాను? నెలకి 3000 రూపాయల జీతం, కారు, ఇల్లు, సంఘంలో అంతస్తు, గౌరవం, అందమైన భార్య, పిల్లవాడు అన్నీ చల్లగా సాగిపోతుండగా వీటన్నిటినీ పోగొట్టుకుని ఎందుకు ఈ జీవితాన్ని ఇంకా లాక్కుంటూ వస్తున్నాను? ఈ ఆయుష్ని ఎందుకు పొడిగించుకుంటున్నాను? పరితాపంతో నిండిన ఈ జ్ఞాపకాల్ని ఎదుర్కోలేక అలాగే కూర్చుని వంగిపోయి సన్నగా ఏడవడం ప్రారంభించాడు. నీళ్ల డబ్బాని పట్టుకోలేనంతగా చెయ్యి వణికిపోతుంది. గబగబా స్నానం ముగించి వేలుని పిలిచి బాటిల్ తెప్పించుకునే ఏర్పాటు చేసుకోవాలన్న ఆత్రంలో త్యాగి లేచి నిల్చోలేకపోయాడు. పాచి వల్ల కాలు పల్లంగా ఉన్న నేల మీదకి జరున జారింది. ఆ ఊపులో మోకాలు చెప్పకు తొట్టి అంచు కొట్టుకుని జివ్వున ప్రాణం పోయినంత పనయ్యి చేతిలోని సీసారేకు డబ్బా మొహానికి కొట్టుకుని పెదిమ చీలి రక్తం చిందింది. రక్తపు బొట్లు బొడ్డు మీద పడ్డాయి. ఏడుపు పొంగి పొంగి బయటపడింది. అయ్యో అయ్యో, నా అవస్థ చూస్తున్నావా అమ్మా? నాకింక విమోచనం లేదా? 5 నిమిషాల పాటు ఏడుస్తూ కూర్చునున్న త్యాగుకి పక్కగా ఎవరో వచ్చి నెమ్మదిగా వంగి తనని చూస్తున్నట్లుగా అనిపించి గబాలన తలెత్తి చూశాడు. ఎవరూ లేదు, ఎవరూ లేరు. ఎవరో నల్లబురక వేసుకుని వంగి తొంగి చూస్తున్నట్లు అనిపించిందే. చుట్టూ చూశాడు. సగం సగం చీకటిగా ఉండే అదే బాత్రూం ఖాళీగా ఉంది. వెంటిలేటర్ అని పిలువబడే చిన్న కంతలా ఉన్న కిటికీపై అతని దృష్టి పడింది. గుండె ఒక్కసారి గుబేలుమంది. అదేంటి, పామా? నల్లగా వెంటిలేటర్ కడ్డీలని చుట్టుకునున్నది పామా?
గుండెలు దడదడమని కొట్టుకుంటుంటే త్యాగు గబగబా లేచాడు. ఒళ్ళు తుడుచుకోకుండానే మేకుకు తగిలించున్న పంచి తీసి నడుముకు చుట్టుకుని తలుపు తెరిచాడు. వెలుతురు గదిలో పరుచుకుంది. ఆ వెలుతురులో వెంటిలేటర్ వైపు తలెత్తి మళ్లీ చూశాడు పరీక్షగా. పాము లేదే. నల్లగా నిగనగలాడుతూ కడ్డీలని చుట్టుకునున్న ఆ పాము ఏమైంది? ఎక్కడుంది? ఇది భ్రమ? నల్ల ముసుగు వేసుకున్న మనిషి కనిపించడం లేదు. పాము కనిపించడం లేదు. చిత్రంగా ఉందే. రాత్రివేళ గదిలో గుంపులు గుంపులుగా చేరి ఎవరెవరో పాడుతున్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందే, అది ఈ మాదిరిదేనా? గుండె దడదడమండం పెరిగిపోతూ ఉండడం చేత పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మేడమెట్లెక్కి పైకొచ్చాడు. ఏంటి సార్, ఒళ్ళు తుడుచుకోకుండా అలా నీళ్లు కారుతూ వచ్చేశారు? టవలు సోపు బాక్స్ ఎక్కడ పెట్టారు? అంటూ ముద్దు ఎదురుగా వచ్చి ప్రశ్నించడంతో అరనిమిషం పాటు మాట మంతీ లేక నిలబడిపోయి తేరుకొని, బాత్రూంలో పాముంది ముత్తు, నాకు భయంగా ఉంది అన్నాడు. తర్వాత వేలు కనిపించాడా? వాణ్ణి వెంటనే రమ్మని చెప్పు అంటూ గదిలోకి వెళ్ళి మంచం మీద పడ్డాడు. అరవిందన్ ఇంట్లోంచి తరిమి వెళ్లగొట్టబడిన ఆ రోజున నడివీధిలో నిస్సహాయంగా నిలబడిపోయినప్పుడు అతనికి సైకిల్ రిక్షావాడు వేలు స్నేహితుడయ్యాడు. ఉండలు కట్టుకుపోయి గజిబిజిగా వేలాడిపోతున్న పరుపు పెట్టె రెంటినీ మోసుకుంటూ ఒక ఫర్లాంగు దూరం నడిచేసరికి ఇక మీదట ఒక్క అడుగు కూడా వేలేని బాబు అని దేహం స్ట్రైక్ చేయగా పెట్టే పరుపు చుట్టా పెట్టుకుని వాటి మీద కూర్చున్నాడు త్యాగు. గుండెలోని అదురుపాటింకా సర్దుకోలేదు. రావయ్యా, నా ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని హాయిగా కూర్చోవయ్యా అని చెయ్యి పట్టుకుని వాడు పిలిస్తేనే కదా వెళ్ళాను. తర్వాత అలాంటప్పుడు హౌ కెన్ హీ ట్రీట్ మీ లైక్ దిస్ స్కౌండ్రల్ డర్టీ రోగ్. కొన్ని నిమిషాల సేపు అలా కూర్చుని అరవిందన్ని కసి తీరేదాకా మనసారా తిట్టుకుని మనసు శాంతించాక ఇక మీదట ఏం చెయ్యాలి అన్న ఆలోచన నెమ్మది నెమ్మదిగా బుర్రలోకి రావడం ఆరంభించింది. గంగ దగ్గరకు వెళితే మధురాంతకం చుట్టుపక్కలకొచ్చావంటే నీ 2 కాళ్ళు నరుకుతానని ఆ మామ పెద్ద మనిషి శపథం చేశాడే. ఇలా దిక్కులేక చావనన్నా చస్తాను గాని వాళ్ళింటికి పోను. వాళ్ల మొహం చూడను. ఏమైనా సరే పోను. మణికట్టు మీద నుంచి విప్పుతూ యాగు వాచివంక పరిశీలనగా చూశాడు. వివాహ సమయాన రవ్వల ఉంగరం, బంగారు చైను అల్లుడికి చదివించడానికి రెడీగా నిల్చునున్న శేషయ్య గారిని తాను వద్దు అని అడ్డుపెట్టడం త్యాగుకి జ్ఞాపకం వచ్చింది ఆ క్షణాన. ఎందుకురా వద్దన్నావు? ఆనాడు పుచ్చుకునుంటే ఇప్పుడు ఈ సమయాన ఉపయోగపడి ఉండేదే. ఒకటి తర్వాత మరొకటి అమ్ముకుంటూ ఉన్న చోటు నుంచి కదలకుండా రేపు డబ్బు కోసం ఏం చెయ్యాలి, ఎక్కడికి పోవాలి అన్న అవస్థ లేకుండా ఇంకా కొన్ని రోజులు హ్యాపీగా గడిచిపోయి ఉండడానికి అవి ఎంతో ఉపయోగంగా ఉండేవి కదా. ఆ పక్కన నిల్చున్న ముత్తు వైపుకి వాచీ పట్టుకున్న కుడి చేతిని జాచి అమ్మి పారాయ్ అన్నాడు. మంచి ఖరీదైన వాచీలా ఉంది సార్. మంచి వాచీయరా, కొన్నప్పుడు ఇంచుమించు 1000 రూపాయలుందిరా. ఈ మాదిరి పెద్ద సామాన్ల విలువ ఇక్కడ వాళ్ళకేం తెలుస్తుంది సార్. తెలియకపోతే కొంపలు మునగవు గాని గడియారం తీసుకెళ్లి తొందరగా డబ్బు పట్టుకురా, త్వరగా వస్తావుగా. ఏదో ఇంకా చెబుదామన్నట్లుగా ముత్తు ఒక నిమిషం అలాగే నిల్చుండిపోయి త్యాగు వంక భయం భయంగా చూసి గది వదిలి బయటికి వెళ్ళిపోయాడు. ఏటి సామి, నువ్వు మా పేటకొత్తావా? త్యాగు అవునన్నట్లు తల ఊపాడు. సారా తాగడానికా? మళ్ళీ అవునన్నట్లు తల ఊపాడు. అరే అన్యాయం సామి, కట్టకాలం సామి, నువ్వు అలాంటి చోటికి రాకూడదు. తప్పు సామి, తప్పు. ఇదంతా తెలిసే మాట్లాడుతున్నారా సామి? అవ్వా. వేలు అరచేత్తో నోరు మూసుకున్నాడు. ఇది అప్రదిష్ట పని అన్న విధంగా. ఏం, నేను తాగకుండా ఉండలేను వేలు, ప్లీజ్. హెల్ప్ చేయనని మట్టుకు అనకు ప్లీజ్. అరగంట సేపు వాదించి త్యాగు ఒంటి మీద తెలుగుండే మాట్లాడుతున్నాడని అతను పట్టిన పట్టు విడవడని తెలుసుకుని వేలు అయితే మీ ఇష్టం, నేను చెప్పవలసింది చెప్పేశాను అన్నాడు. వేలు సమాధానానికి ఎదురు చూడకుండా త్యాగు పెట్లోంచి 20 రూపాయలు తీసుకుని ఆ చేత్తోనే చొక్కా వేసుకుని బయలుదేరాడు. సారాయి కాచే స్థలం ఊరికి మరీ దూరంగా కాకుండా ఒక పక్కగా చిన్న అడవిలాంటి ప్రదేశానికి మధ్యలో ఉంది. ఎవరా కొత్త మనిషి? పొడుగ్గా దిట్టంగా ఉండి జ్యోతుల్లా ఉన్న కళ్ళు, మెలితిరిగిన మీసాలు కలిగి నిల్చున్న ఒక మనిషి కేకేసి అడిగాడు. నేనే బావయ్య, ఈయన మనవాడేలే అని జవాబు చెప్పి పరిచయం చేశాడు. సామి, వీడు మా బామ్మరిదండి, మా కోటకి పెద్దండి. ఈ చుట్టుపక్కలంతా పెద్ద బామ్మరిదిలేండి. ఈయన మనకి కావలసిన వాళ్లే బామ్మరిది, లాడ్జిలో ఉంటున్నారు. ఆ ప్రదేశమంతా మురికిగా ఒకటే వాసన కొడుతోంది. 4-5 ఆడవాళ్లు, 10-12 మంది మగవాళ్లు మంచి దిట్టంగా లావుగా ఉన్నారు.
2 కట్టెల పొయ్యిలు, వాటి మీద పెద్ద పెద్ద ఇనప కుండలు, వాటి మీద మూతల్లా పెట్టిన 2 కుండలు, వాటి మీద గుండ్రంగా ఉన్న ఒక వెడల్పాటి పాత్ర, ఆ పాత్రలో తెల్లి ఉడుకుతున్న నీళ్లు. పొయ్యి కింద మంటలు జ్వాలలా ఎర్రగా పైకి లేస్తున్నాయి. పై గిన్నెలో నీరు మరుగుతూ ఉంటే ఆ నీటిని మధ్య మధ్య మారుస్తూ ఉన్నారు. చేతిలో సారాయి గ్లాసు పుచ్చుకుని వేలు త్యాగుకి ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా చూపించాడు. పాచిపట్టిన నీటి గుంట, ఆ గుంటవారగా పాతి పెట్టబడున్న బాణంలోంచి ఊరి పొంగుతూ ఉన్న కళ్ళు, పళ్ళ తొక్కలు, కుళ్ళిన అరటిపళ్ళు, మిరియాలు, తెల్ల తుమ్మ చెట్టు బెరడు, వేప బెరడు, తోక మిరియాలు, పోడుకాయ, వీటన్నిటినీ కలిపి తొక్కి బెల్లంతో కలిపి నీళ్లు పోసి కుండలో పోసి పాతి పెట్టేస్తారట. వారం రోజుల తర్వాత మూత తీసి చూస్తే బుస్సన్న శబ్దం వస్తుందట. అది పొయ్యి మీదకెక్కించి ఇంకో కుండ దాని మీదకి సరిపోయేటట్లు పెట్టి దాని లోపల ఒక పాత్రుంచి దానిపైన వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి ఉడకబెడుతుంటారు. కిందనున్న తొక్కు బాగా ఉడుకుతుంటే పైకి వేడి నీళ్లు, పైనున్న గుండ్రటి గిన్నెలో నీళ్లు ఉడకడం చేత మధ్య కుండలో ఉన్న పాత్రలోకి ఆవిరయ్యి చుక్క చుక్కగా పడి అది చల్లారి కషాయం అవుతుందట. ఒక భాగం కషాయంలో 5 భాగాలు నీరు కలిపితే అది సారాయి, తాగడానికి రెడీ అవుతుంది. 3వ గ్లాసు తాగడం ఆరంభించేసరికి త్యాగు నిల్చోలేకపోయాడు. ఒక చెట్టు మొదట్లో అలానే జారిగలబడి కూర్చున్నాడు. రాత్రి గడిచిన కొద్దీ వ్యాపారంలో జోరు అందుకున్నట్లుంది. ఎక్కడ చూసినా చేతుల్లో గాజు గ్లాసులతో మగవాళ్ళు, తినే పదార్థాల బుట్టలతో ఆడవాళ్ళు. కారం వడ తింటావా సామి? వేలు అందించిన వడల్లో ఒకటి తీసుకుని కొరికాడు త్యాగి. మిరపకాయ కారం నషాళానికి అంటుకుంది. అయ్యో, మండిపోతుంది, విపరీతమైన మంటగా ఉందే. మాటలు తడబడుతున్నాయి. సరి, ఈ తీపి ఉండ తిను. మాడిపోయి ఎరుపు రంగులో బోండా ఆకారంలో ఉంది. అది తీయగా, చప్పగా, రుచి పచ్చి లేకుండా ఉంది. త్యాగు దూరంగా విసిరేశాడు. అరగంట గడిచి త్యాగు 4వ గ్లాసు తాగబోతుండగా వేలు దోసె, చేపల పులుసుతో సహా వచ్చాడు. వేలు, ఏంట్రా ఏదో ఒకటి తింటూనే ఉన్నావు? మాటలు ముద్దు ముద్దుగా వస్తున్నాయి. త్యాగుకి మాటలు సరిగ్గా రావడం లేదు. నాలిక మెలికపడిపోతుంది. ఎక్కిళ్ళు రావడం ఆరంభించాయి. తింటూ తాగితే ఒళ్ళు చెడిపోదు సామి, లేకపోతే కడుపు కాలిపోతుంది సామి. పిల్లా బిడ్డ కలవాణ్ణి. రక్తం కక్కి చచ్చిపోతే ఎలా? రక్తం కక్కుకుని చచ్చిపోతారా? హిక్. మళ్ళీ ఎక్కిళ్ళు. ఎందుకు చచ్చిపోతారా? కరక్కాయ దొరక్కపోతే ఆ సమయానికి ఉమ్మెత్తకాయ తొక్కి వేసి కాస్తారు సామి. బల్లి బొద్దింకులు ఏది పడితే అది వేసి కాసేస్తారు సామి. డబ్బు కోసం వాళ్ళు నానా చెత్త వేసి కాస్తుంటే మనలాంటి పిచ్చివాళ్ళు మధ్యలో చచ్చి ఊరుకుంటుంటారు. కళ్ళు పోతుంటాయి, రక్తం కక్కుతుంటారు. ఎవరి మొహాన ఎట్టా రాసుందో అట్టా అవుతుంది సామి. సరి సామి, ఈ ఊరగాయ ముక్క నంచుకుని 2 దోశలు తిను. ఉత్త కడుపుతో ఉండకూడదు సామి. యాగు ఏమీ తినడానికి ఇష్టపడలేదు. సరే, తాగింది చాలు గాని పద లాడ్జికెళ్దాం అంటూ వేలు అతన్ని బయలుదేరదీశాడు. గుండెల్లోనూ పొట్టలోనూ దీపాలు భగ్గున మండుతున్నాయి. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఒళ్ళు తెలిసి తెలియని మైకంలో పడున్న వాణ్ణి సైకిల్ రిక్షాలో ఎక్కించుకుని లాడ్జికి తీసుకొచ్చి చేర్చేసరికి రేడియోలో ఇంగ్లీషు వార్తలు ముగిశాయి. వేలు చెయ్యి ఆసరాగా పట్టుకుని రిక్షాలోంచి దిగి అతని భుజం మీద ఆనుకుని మేడమెట్లు అతి కష్టం మీద ఎక్కుతుంటే ముత్తు హడావిడిగా పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు. అయ్యో, ఎక్కడికి వెళ్ళారు సార్? మధ్యాహ్నం నుంచి మీకోసం ఎదురు చూస్తూ కాచుకునున్నాను. సార్, నన్ను ఎవరో మోసగించారండి. సేటిచ్చిన 400 రూపాయలు తీసుకొస్తుంటే ఏ దొంగో నా జేబు కొట్టేసి పారిపోయాడండి. లాడ్జికొచ్చి జేబులో చూసుకుంటే జేబులో డబ్బు లేదండి. ఖాళీగా ఉంది సార్. నేను అప్పటినుంచి మీకోసం వెతుకుతున్నానండి. ఎక్కడికెళ్ళిపోయారు సార్? నేనేం చెయ్యను సార్. అంత డబ్బు పారేసొచ్చిన తనని ఏమంటారు? కొడతారా, తిడతారా, ఎలా దండించబోతున్నారో అన్న భయంతో ముత్తు బిగ్గరగా ఏడవడం ఆరంభించాడు. ఏయ్ ముత్తు, ఏంట్రా అంటున్నావు? ఇంతసేపటి నుంచి ఖాళీ కడుపుతో తాగిన నిష భయంకరంగా మారి విపరీతమైన బాధ దేహాన్ని మెలిపెడుతుంటే పూర్తిగా అవగాహన కాని స్థితిలో ఊహించుకోలేని ఈ హఠాత్తు పరిణామం, ముత్తు తెచ్చిన ఈ వార్త అతని పొత్తి కడుపులో ఒక భయంకరమైన అలజడి రేకెత్తించి కళుక్కు కళుక్కుమని పోట్లతో హా అంటూ త్యాగు బొళ్ళున వాంతి చేసుకున్నాడు. అందులో కండలు కండలుగా రక్తం.